హలో ఎవ్రీవన్, ఈరోజు మసాలా వడల కర్రీ చేస్తున్నాను, చూద్దాం రండి. ముందుగా హీట్ అవుతున్న బౌల్ తీసుకుందాం. అందులోకి టీ గ్లాస్ ఆయిల్ పోసుకుందాం. నాకు హైట్ సరిపోవట్లేదు, ఒక స్టూల్ తెచ్చుకుందాం. హైట్ ఎక్కువైపోయింది, అయ్యో. ఏం చేద్దాం. ఇప్పుడు హీట్ అవుతున్న బౌల్లోకి కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు హీట్ అయ్యేలోకి ఆనియన్ చేసేద్దాం. ఆనియన్ చేసిన తర్వాత మూత పెట్టేస్తాం. ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. నెక్స్ట్ టమాటాస్ వేసేద్దాం. టమాటాస్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ చింతపండు పులుసు పోసుకోవాలి. పోసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మసాలా వడలు వేసినప్పుడు అంతా కర్రీ అంతా లాగేస్తుంది. సో కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. 10 మినిట్స్ అలా వదిలేద్దాం. కమాన్ చూద్దాం. 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతున్నప్పుడు, ఇలా బాగా వాటర్ కాగుతున్నప్పుడు మసాలాల వడల్ని ఇలా వాటరీగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే అలా వేసుకున్నప్పుడు మసాలా వడలు కొద్దిగా కర్రీగా వస్తుంది, అయితే మొత్తం వాటర్ అంతా తీసేసుకుంటాయి. ఇప్పుడు బాగా ఒక 5 మినిట్స్ తర్వాత బౌల్ తీసుకుంటే మసాలా వడల కర్రీ అయితే ఫినిష్. ఎన్ని మసాలా వడల కర్రీ. లాస్ట్గా ధనియాల పౌడర్ వేసేసుకుందాం. చూడండి ఎలా ఉందో మసాలా వడ. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. బాగా కాలిపోతుంది, చేతులు కూడా కాలుతున్నాయి, అయినా టేస్ట్ చేద్దాం.